వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలని సూచించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టాలని, ఆ తదుపరే ఈవీఎంల వారీగా పోలైన ఓట్లను లెక్కించాలన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెదురుమదురు సంఘటనలు మినహా అందరి సమిష్టి కృషితో ఈ నెల 13న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. అదే స్ఫూర్తితో వచ్చే నెల 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకుని విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపులో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా సంబంధిత వివరాలను అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియచేయాలన్నారు. పాత్రికేయులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూముల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి వేరువేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి బారికేడ్లతో పాటు సూచికల బోర్డులను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. లెక్కింపు కేంద్రంలో పార్లమెంటు మరియు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరువేరుగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టాలని, ఆ తదుపరి ఈవీఎంల వారీగా పోలైన ఓట్లను లెక్కించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. మోదీకి అనుకూలంగా ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేశారని నారాయణ విమర్శించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ను చూసి మోదీ భయపడుతున్నారని, అందుకే ఆయన్ను జైల్లో వేయించారని ఆరోపించారు. కక్షపూరితంగా, అప్రజాస్వామికంగా ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. భయంతోనే ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులను జైల్లో పెట్టిస్తున్నారని నారాయణ ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడారు. బీజేపీకి 400 సీట్లు వస్తాయని సృష్టిస్తున్నారని, ఆ పార్టీకి 400 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయని నారాయణ ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన తప్పిదాల వల్లే బీజేపీ బలపడుతుందన్నారు. మోదీకి అనుకూలంగా ఉండే టీవీలోనే ఈసారి బీజేపీ 320 స్థానాలకు పైగా గెలుస్తారని చెప్తున్నారన్నారు. మోదీ ప్రభుత్వం పోవాలని దేశవ్యాప్తంగా ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు నారాయణ చెప్పారు. దేశంలో అవినీతి లేదని ప్రధాని మోదీ చెప్తున్నారని, కానీ అన్నింటిలో అవినీతి రాజ్యమేలుతోందని నారాయణ ఆరోపించారు. గుజరాత్లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీ ఒక గంజాయి స్మగ్లర్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అదానీ లాంటి వాళ్లకు కృత్రిమ లాభాలు సృష్టిస్తున్నారని అన్నారు. నేర సామ్రాజ్యానికి ప్రధాని మోదీ వెన్నుదన్నుగా ఉన్నారంటూ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే బుల్డోజర్లు మోడీ రాజ్యాంగం మీద దాడి చేస్తాడు, పార్లమెంట్ మీద దాడి చేస్తాడు. ఈ రాజ్యాంగ వ్యవస్థను కోర్చడానికి బుల్డోజర్లు ఉపయోగిస్తాడు, చేయబోయేది ఆయన తప్ప ఇంకోటి కాదు. బుల్డోజర్ జనాలు కాపాడుకుంటారు, ప్రాబ్లం లేదు ఎవరు వచ్చినా. కానీ రాజ్యాంగాన్ని కాపాడాలంటే ప్రధానమంత్రి రెడీగా ఉండాలి. కానీ ఆయన బుల్డోజర్ ఉపయోగించి ధ్వంసం చేసే ప్రమాదం ఉంది. అందుకే చాలా ప్రమాదమైన స్థితిలో ఉన్నప్పుడు ఎన్నికల కమిషను ఇద్దరిని ఒక ఘాట కట్టేసి, అంటే పులిని మేకని ఒకే ఘాట కట్టి ఇద్దరికి మంత్రాలు చెప్పేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఈసీగా మీకు యాక్షన్ తీసుకోవాల్సి ఉంటే ఎవరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి తప్ప ఈ మెతక వైఖరి మాత్రం కరెక్ట్ కాదు చెప్పేసి. ఎన్నికల రోజు మాచర్లలో మారణకాండ సృష్టించి ఈవీఎంలను ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు డిమాండ్ చేశారు. పోలింగ్ బూత్లో ఈవీఎంలు ధ్వంసం చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయినా కూడా పోలీసులు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడం, అరెస్టు చేయడంలో విఫలమయ్యారని చెప్పారు. పోలీసుల సహకారంతోనే పిన్నెల్లి గృహ నిర్బంధం నుంచి పరారయ్యారని, రాష్ట్రం నుంచి పారిపోయాడని ఆరోపించారు. పోలింగ్ రోజున బీభత్సం సృష్టించిన పిన్నెల్లిని పారిపోవడంతో సహకరించిన పోలీసులు వైసీపీ దాడిలో గాయాలైన టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్తుంటే అడ్డుకుని గృహ నిర్బంధం చేయడం సిగ్గుచేటన్నారు. జూన్ 4న ప్రభుత్వం మారుతోందని, కూటమి ప్రభుత్వం రాగానే తప్పు చేసిన వారిని, వారికి సహకరించిన వారిని వదిలిపెట్టేది లేదని చట్టపరంగా శిక్షించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు
దేశంలోనే అతిపెద్ద పండుగ అయినటువంటి ఎన్నికల రోజున ప్రజలు ఓట్లేసి తమకి నచ్చిన వాళ్ళని ఎన్నుకునే ప్రక్రియ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే అయ్యుండి ఈవీఎంని పగలగొడతాం, అక్కడ పోలింగ్ బూత్ ఏజెంట్గా ఉన్నటువంటి శాసగిరిరావు మీద దాడి చేసి తలపగలగొడతాం, ఇదేమని అడిగినటువంటి మహిళల మీద దాడి చేయటం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి మారణకాండ. అది గత 5 సంవత్సరాల్లో ఎన్నో హత్యలు, మాచర్లలో మీడియా మిత్రుల సాక్షిగా దాడులు చేయటం, స్వయంగా నా మీద ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి నా మీద ఆ రోజు హత్య అవుతుంది. దేవుడి దయ వల్ల ఆ రోజు బయటపడి చాలా మందిని అక్కడే తలలు కోసి చంపినటువంటి చరిత్ర, నీచ చరిత్ర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు. ఇద్దరు ఒక నియంత్రణలాగా తయారయ్యి మాఫియా, అలాగే గంజాయి, లిక్కరు, శాండు, గ్రానైట్స్, భూములు, కోట్ల రూపాయలు కొల్లగట్టినటువంటి వీళ్ళని ఇవాళ చట్ట పరిధిలో ఖచ్చితంగా వీళ్ళని ఉరియాల్సినటువంటి అవసరం ఉంది. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు కొరకు ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చరణలు, అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ ఎంతో వైభవంగా నిర్వహించామని దేవస్థానం ఈవో రామారావు చెప్పారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నుండి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రామారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితారా, కబేళా, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్డు మీదుగా డప్పులు, బేతాళ నృత్యాలతో తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయానికి చేరుకున్నారు. గిరి ప్రదక్షిణ మార్గం నందు భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేసి అమ్మవారిని, స్వామివారిని ప్రార్థించి అడుగడుగున నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి. ప్రపంచానికి బుద్ధుడు చూపిన మార్గం అనుసరణీయమని మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ పేర్కొన్నారు. ప్రపంచానికి మహా సందేశాన్ని బుద్ధుడు బోధించారని చెప్పారు. సహనం, అహింస, కరుణ, జాలి వంటివి ప్రపంచానికి చెప్పారని కొనియాడారు. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గౌతమ్ బుద్ధ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మొగల్రాజ్పురంలోని బుద్ధుని విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుడైన గౌతమ్ బుద్ధుడి జయంతి వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు వస్తుందని అన్నారు. ఇదే రోజు ఆయన నిర్యాణం చెందారని, బుద్ధునిగా అవతరించింది కూడా ఈ రోజేనని చెప్పారు. ప్రపంచానికి మహా సందేశాన్ని బుద్ధుడు బోధించారని చెప్పారు. సహనం, అహింస, కరుణ, జాలి వంటివి ప్రపంచానికి చెప్పారని కొనియాడారు. బుద్ధుని ఆచరణ ద్వారానే ప్రపంచ మనుగడ సాగుతుందని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి మన దేశంలో పుట్టడం అదృష్టమని చెప్పారు. కులమతాలకు అతీతంగా బుద్ధిజాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ పాటిస్తారని అన్నారు. ఇచ్చినటువంటి కరుణ, జాలి, మరణం పట్ల కూడా ఆయన చూపించినటువంటి నిర్వచనం, ఇవన్నిటిని కూడా ఆయన చూపించినటువంటి మార్గాలు ఈ ప్రపంచంలో బౌద్ధుని యొక్క ఆచరణ ద్వారానే ఇవాళ ప్రపంచ మానవాళి ముందుకెళ్తుందని చాటి చెప్పినటువంటి పరిస్థితి అనేది ఉంది. అంతేకాదు ఇవాళ అంత మహనీయుడి కన్నా భారతదేశం, మన అఖండ భారతదేశంలోనే ఆయన జన్మించడం అనేది మన అందరికీ చాలా గర్వకారణం. అంతేకాదు ప్రపంచంలో ఇవాళ వివిధ దేశాల్లో ఆయన్ని స్మరించుకుంటూ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా ఆయన్ని స్మరించుకొని ఆయన బోధనలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి విజయవాడ నగరంలో సిద్ధార్థ సెంటర్లో ఇవాళ దళిత హక్కుల పోరాట సమితి నాయకత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ యొక్క బుద్ధుని యొక్క జయంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం అనేది జరిగింది.
మహా వైశాఖి పర్వదినాన్ని పురస్కరించుకుని ముత్యాలంపాడులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి 1,00,000 నాగవల్లి దళార్చనలతో విశేష అర్చనలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. లోకక్షేమం కోసం మందిర గౌరవ అధ్యక్షులు పి గౌతమ్ రెడ్డి సూచన మేరకు ప్రసన్నాంజనేయ స్వామి వారికి 1,00,000 నాగవల్లి దళార్చనలతో విశేష అర్చన చేసినట్లు ఆలయ అర్చకులు శ్రీహరి తెలిపారు. మహావైశాఖి పర్వదినాన్ని పురస్కరించుకుని ముత్యాలంపాడులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రసన్నాంజనేయ స్వామివారికి 1,00,000 నాగవల్లి దళార్చనలతో విశేషార్చన చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం మహావైశాఖి పర్వదినంతో పాటు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒక అవతారమైన శ్రీకూర్మ జయంతి కూడా నేడు రావటం విశేషం. శ్రీ కూర్మ అవతారంలో శ్రీ మహావిష్ణువు అవతరించిన రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీహరి మాట్లాడుతూ క్రోధినామ సంవత్సరం ఇబ్బందికరమైన సంవత్సరమని పెద్దలు చెప్తున్నారని, పేరులోనే క్రోధం ఉందన్నారు. క్రోధానికి మూలంగా ఉండే సంవత్సరం అని చెప్పారు. ఈ సంవత్సరానికి రాజు కుజుడని, వివాదాలకు ముందుంటాడని చెప్పారు. మంత్రి శనీశ్వరుడని పేర్కొన్నారు. ఆయన అనుగ్రహం లేకపోతే వచ్చే విభేదాలు, బాధలు అందరికీ తెలుసన్నారు. అందుకే నవగ్రహాలన్నీ ప్రసన్నాంజనేయ స్వామివారి అధీనంలో ఉంటాయని, స్వామివారు అనుగ్రహిస్తే నవగ్రహాలు ఏవీ మన జోలికి రావన్నారు. లోకక్షేమం కోసం ప్రసన్నాంజనేయ స్వామివారికి 1,00,000 నాగవల్లి దళార్చనలతో విశేషార్చన చేసినట్లు చెప్పారు. మహావైశాఖి పర్వదినం సందర్భంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శనీశ్వర మహర్దశ లోపాలు ఉన్నవారు, కుజదోషం, రాహుకేతువుల దోషం ఉన్నవారు ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. అవతారంలో శ్రీ మహావిష్ణువు అవతరించిన రోజు ఈరోజు. అందులో ఈ సంవత్సరం చాలా ఇబ్బందికరమైన సంవత్సరం అని పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం పేరే క్రోధినామ సంవత్సరం. అంటే క్రోధానికి మూలంగా ఉండుంట ఎవరినైనా సరే రామ అంటే బూతు మాటలా వినపడుతుంది. అందుచేత ఈ సంవత్సరానికి రాజుగారు ఎవరండి? కుజుడు. కుజుడు అంటే వివాదాలకి ముందుగా ఉంటాడు ఆయన. అలాగే ఈ సంవత్సరానికి పూర్వం మంత్రి గారు అయినా మంచి సలహాలు ఇచ్చేవాడు అనుకుంటే మంత్రి గారు వచ్చేటప్పటికి శనీశ్వరుడు. ఆయన గురించి ఆయన అనుగ్రహం లేకపోతే వచ్చే విభేదాలు ఏంటో, బాధలు ఏంటో అందరికీ తెలుసు. అందుచేత ఈ నవగ్రహాలన్నీ కూడా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి అధీనంలో ఉంటాయి. స్వామివారు కనుక అనుగ్రహిస్తే నవగ్రహాలు ఏవి మన జోలికి రావు. అందుచేత అందరి లోకక్షేమం కోరి మా మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి గౌతమ్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు ప్రసన్నాంజనేయ స్వామి వారికి 1,00,000 నాగవల్లి దళార్చనలతో విశేషంగా అర్చన చేయడం జరుగుతుంది ఉదయం నుంచి. ఈరోజు మహావైశాఖి పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శనీశ్వర మహర్దశ ఇటువంటి లోపాలు ఉన్నవాళ్ళు, కుజదోషం లోపల ఉన్నవాళ్ళు, రాహుకేతువుల వల్ల అంటే కాలసర్ప దోషం లోపం ఉన్నవాళ్ళు వీరందరూ కూడా ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామిని దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహంతో తీర్థప్రసాదాలు స్వీకరించి ఆనందంగా జీవించవలసిందిగా మనవి. సాయిరాం. జై శ్రీమన్నారాయణ. రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా గన్నవరం మండలం కేసరపల్లి శివారు వెంకట నరసింహాపురం కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలక్షన్ కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి గొడవలు, అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. గన్నవరం సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో 3 ఎస్ఐలతో 30 మంది పోలీసుల సిబ్బందితో తనిఖీలు చేశారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి వారి వివరాలు నమోదు చేశారు. ఎటువంటి రికార్డులు లేని పలు వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సెర్చ్లో గన్నవరం, ఉంగుటూరు, మచిలీపట్నం ఎస్పీ స్పెషల్ పార్టీకి చెందిన పోలీసులు పాల్గొన్నారు. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లో ఇస్తున్న కోటాను తీసివేయాలని కలకత్తా ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా స్వాగతిస్తుందని కోశాధికారి బీవీకే పట్నాయక్ అన్నారు. ముస్లింలపై తృణమూల్ కాంగ్రెస్కు ప్రేమ ఉంటే వారు ఆర్థికంగా ఎదగాలి అనుకుంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. తాము ముస్లింలకు వ్యతిరేకం కాదని, బీసీలకు వచ్చే రిజర్వేషన్ను వేరే వారికి ఇవ్వడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. సూర్యారావుపేట బీజేపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓబీసీ మోర్చా కోశాధికారి పీవీకే పట్నాయక్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు చిట్టిబాబు మాట్లాడుతూ ముస్లింలకు బీసీ రిజర్వేషన్లో ఇస్తున్న కోటాను తీసివేయాలని కలకత్తా ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా స్వాగతిస్తోందని చెప్పారు. బీసీలకు ప్రయోజనం కలగాలని ఇస్తున్న రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీలు ముస్లింలకు కేటాయించడం అన్యాయమన్నారు. ముస్లింలపై మీకు ప్రేమ ఉంటే, వారు ఆర్థికంగా ఎదగాలి అనుకుంటే ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని సూచించారు.
బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు ఇతరులకు ఇవ్వటం సహేతుకం కాదన్నారు. రిజర్వేషన్ను అమలు చేస్తామని మమతా బెనర్జీ చెప్పడాన్ని ఖండిస్తున్నామని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాము ముస్లింలకు వ్యతిరేకం కాదని, బీసీలకు వచ్చే రిజర్వేషన్ను వేరే వారికి ఇవ్వడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. అని చెప్పి ప్రతిజ్ఞ చేయడం ఓటు బ్యాంకు రాజకీయానికి తప్ప దేనికి ఉపయోగం లేదు. బడుగు బలహీన వర్గాలని, పేదవారిని బాగా ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి ఈ కోటా ఏర్పాటు చేస్తే ఆ కోటాలోనే 5 లక్షల పైగా ముస్లింలను ఓబీసీ కోటాలో లబ్ధి పొందితే ఇక బీసీలు ఎక్కడ లబ్ధి పొందుతారని చెప్పి అడుగుతున్నాం. మేము ముస్లిం మీద ఏమాత్రం వ్యతిరేకం కాదు. మా కోటాలో మాకు ఇచ్చే భోజనంలో మీరు సగం వాళ్ళకి పెడితే మేము ఇంకెక్కడ బీసీలు ఇంకెక్కడ లబ్ధి పొందుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఇది అమలు చేయాలని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వారిగా ప్రతిఘటించడం జరుగుతుంది. దీన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లి ఉద్యమం తీయటం కూడా జరుగుతుంది. కాబట్టి ఆమె ఉపసంహరించుకుంటే అందరికీ మంచిది, మాకు మంచిది. వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయండి, నిధులు ఇవ్వండి, వాళ్ళని బాగు చేయండి. మేమేమో కాదనలేదుగా. మాకు ఇచ్చే కొద్దిగా స్థాయి రిజర్వేషన్ని దీన్ని కూడా లాక్కునే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు చేస్తే ఊరుకునేది లేదు. మాకు ఇంకా దీనస్థితిలో ఉన్నాడు, మాకు ఇంకేమైనా కావాలంటే అవకాశం కల్పించమని కూడా గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు కానీ ఇదే కొనసాగిస్తే మేము కూడా న్యాయస్థానాలని కూడా ఆశ్రయించాల్సి వస్తుంది ఇండియా వైడ్గా. కాబట్టి అలా జరగకూడదని మేము కోరుకుంటున్నాం. మరి ముత్యాలంపాడులోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరానికి భక్తులు పోటెత్తారు. మహా వైశాఖి పర్వదినం శ్రీ కూర్మ జయంతి గురువారం అన్నీ కలిసి రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో బాబా ఆలయానికి తరలివచ్చారు. ఉదయం బాబావారికి హారతి, అభిషేకం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సాయిబాబాను దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈరోజు గురువారం, అలాగే ఈరోజు కూర్మ జయంతి అనగా మన ముత్యాలంపాడు సాయిబాబా గుడిలో వేంచేసి ఉన్న క్షేత్రపాలకుడి యొక్క ఆంజనేయ స్వామి గారికి 1,00,000 తమలపాకుల పూజ జరుగుతోంది. కావున 50 మంది భక్తులు ఈ యొక్క మహత్కార్యాన్ని తరించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. సాయిరాం. ఈరోజు సాయిబాబా గుడిలో పొద్దున పూట బాబావారికి ముందుగా హారతి, తర్వాత అభిషేకం, తదుపరి ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలు అనగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఈ యొక్క పంచామృత ద్రవ్యాలతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజ జరుగుతున్నది. మహా వైశాఖి పర్వదినాన్ని పురస్కరించుకుని లబ్బిపేట షిర్డీ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్ది బాబావారికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. మహా వైశాఖి పర్వదినంతో పాటు గురువారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుండే బాబావారి మందిరం భక్తులతో కిటకిటలాడింది. బాబావారి అర్చకులు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. ఆధ్యాత్మికతా పరంగా వైశాఖి నిధి ప్రత్యేక స్థానం. శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి దీనికి మాధవ మాసం అని పేరు కూడా ఉంది. వైశాఖ మాస మహత్యం గురించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అత్యంత పవిత్రమైన వైశాఖ మాసంలో రోజు పుణ్యదినమే. ముస్లిం దూదేకుల కమిటీ కువైట్ ఇండియా ఆధ్వర్యంలో ఉభయ రాష్ట్రాల ఎంబీసీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఆకుముళ్ల నాని షేక్ ఆఫీషా అనే విద్యార్థినికి 40,000 రూపాయల నగదు పంపిణీ చేశారు. ఎవరూ లేని వారికి ఏదో ఒక సాయం చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. పాపకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ముస్లిం దూదేకుల కమిటీ కువైట్ ఇండియా ఆధ్వర్యంలో పటమటలోని ఎంబీసీ కార్యాలయంలో స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. షేక్ ఆఫీషా అనే విద్యార్థినికి 40,000 రూపాయల నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల ఎంబీసీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఆకుమళ్ల నాని, ఆంధ్రప్రదేశ్ నూరు భాషా దూదేకుల ముస్లిం రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సయ్యద్ వాజీ, షేక్ షకీలా అనే మహిళ గత ఏప్రిల్లో హత్యకు గురి కాబడిందని, తండ్రి చేసిన తప్పుకు వారి పిల్లలు అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ లేని వారికి ఏదో ఒక సాయం చేయాలన్న ఉద్దేశంతో ముస్లిం దూదేకుల కమిటీ కువైట్ ఇండియా 40,000 రూపాయలు ఇవ్వటం హర్షణీయమన్నారు. ఎంబీసీ సభ్యులు నాగూర్బాబు కమిటీ దృష్టికి తీసుకురావడంతో సాయం అందించారని పేర్కొన్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇస్లాం దూదేకుల కమిటీకి కువైట్ వారు ఇండియా రాజంపేట వారికి తెలియజేయడం జరిగిందండి. వారికి మీరు ఎటువంటి చింతన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా మేము పాపకి అండగా ఉంటాం, మేము తోడుగా ఉంటాం, మేము ఉన్నామని చెప్పి ఈరోజు పాపకి చదువు నిమిత్తం 40,000 రూపాయలు ఆర్థిక సాయం నా చేతుల మీదుగా అందించడం నాకు ఎంతో గర్వకారణంగా ఉందండి.
ఈరోజు ఇలాంటి దుస్థితి ఎటువంటి వ్యక్తులకి రాకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని పోలీసు వారు కూడా దృష్టి పెట్టి ఇలాంటి పిల్లలు అనాథలు అవ్వకుండా మరీ ముందుగా చర్యలు తీసుకోవాలని బీసీ మహిళలకి, బీసీ నాయకులకి, నూరు భాషలకి, అందరి నాయకులకి తెలియజేస్తున్నానండి. రాష్ట్రంలో ఏం జరుగుతున్నా సరే ఇలాంటి మహిళలకి రక్షణ లేకుండా పోతుంది. రక్షణ అనేది కల్పించాలని చెప్పి రక్షణ కల్పించే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు. మేము కూడా త్వరలో అండగా నిలబడుతూ ఉంటాం. పాప కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానండి. కుటుంబాన్ని ఆదుకుంటామని, ఆ అమ్మాయి చదువులకి వాటికి పాల్పడతామని వారు ఒక 40,000 రూపాయలు ఒక పాప కుటుంబానికి అందజేశారు. వారు ఆ పిల్ల పెదనాన్నగారి దగ్గర, పెద్దమ్మ దగ్గర ఉంటుంది. ఆ అమ్మాయి మైండ్ సెట్ కూడా సరిగా లేదు. అది ఆలోచించుకుని ఈ ఒక ఇస్లాం దూదేకల ఓఏటస్ సంస్థ వారు వాళ్ళ కుటుంబానికి ఆధారంగా చూపించే అధ్యక్షుడు షేక్ షాన్ బాషా గారు, దాని తర్వాత సెక్రటరీ గారు ఆ కుటుంబాన్ని ఆదుకుని వాళ్ళకి అన్ని రూపాలుగా వాళ్ళ ఆసరా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని మనస్ఫూర్తిగా వారు హామీ ఇచ్చారు. ఇస్లాం దూదేకుల కమిటీ కువైట్ ఇండియా రాజంపేట వారు ఉన్నారు. ఎప్పుడూ కూడా ఆర్థికంగా కానీ లేకపోతే ఏదన్నా నూరు భాషా దూదేకుల ముస్లిం యొక్క సంక్షేమం గురించి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు, వెన్నంటి ఉంటారు. వారు కువైట్లో ఉన్నా కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఇబ్బంది పడుతున్నా కానీ వారు వెంటనే గుర్తించి వారికి తగిన సహాయం ఖచ్చితంగా చేస్తాము. అలాగే మన ఆకుమల నాన్నగారు కూడా గొప్ప మనసున్న వ్యక్తి. ఇటువంటి ఏదైతే బాధాకరమైన విషయాలు ఉంటే వారు ముందుకు వచ్చి తమ యొక్క గొప్ప మనసుని చాటుకునేటువంటి వ్యక్తి ఆకుమల నాన్నగారు. అలానే గాజుల బాజీ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి నూరు భాషా ముస్లిం సంక్షేమ సంఘం, అలానే పెనుమలూరు భాషా గారు సామాజిక, సాంఘిక, విద్య, సాంస్కృతిక రంగాలకు విశేషంగా కృషి చేస్తున్న డోగిపర్తి శంకర్రావుకు సమీకృత అంతర్జాతీయ సాంస్కృతిక వారసత్వ సంఘం తమ ఇట్లా 2024 తెలుగు వెలుగు పురస్కారాన్ని బహూకరించింది. ఈ సందర్భంగా వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం కమిటీ, శారదా కళాసమితి, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఆత్మీయ అభినందన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డోగిపర్తి శంకర్రావుకు తలపాగా పెట్టి శాలువా కప్పి పురస్కారం అందజేసి సత్కరించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. 88 సంవత్సరాల వయసులో కూడా పట్టు విడవని విక్రమార్కుడిలా, ఓ యువకుడిలా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళా పోషకులు డోగిపర్తి శంకర్రావు అని పేర్కొన్నారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. శంకర్రావు గారితో మమేకమైనటువంటి వారు, శంకర్రావు గారి యొక్క సేవలను అందుకుంటున్నటువంటి వీరు ముగ్గురు కలిసి ఈ రోజున నేను చెప్పిన ప్రస్తావనకి నాంది పలకటం, అలాగే వారిచ్చిన అవార్డుతో పాటు ఈ రోజున ప్రత్యేకించి మరొక అభినందన సభ అనేటువంటి దాన్ని అవార్డు కూడా, పురస్కారాన్ని కూడా ఇవ్వటానికి మీ అందరినీ పిలవటం జరిగింది. అందుకు నేను చాలా సంతోషంగా భావిస్తూ, ఇటువంటి మహానుభావులు మనం సాధారణంగా ఏమంటామంటే అండి, ఎవరికైనా సన్మానం చేస్తే వారిని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే తరం వారు కానీ యువకులు కానీ మరింతగా సేవలు చేస్తారని అనుకుంటాం. ఆయన ఉన్న 2 రోజులు ఆ మెట్లని మాత్రం ప్రిజర్వ్ చేసి అదొక భద్రంగా ఏర్పాటు చేసినటువంటి అదృష్టం నాకు కలిగింది. ఎందుకంటే ఆయనతో నేను పనిచేయలేదు కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా నా బాల్యంలో ఇక్కడ పాతూరి నాగభూషణం గారితో నేను వారితో వర్క్ చేయటం జరిగింది. ఆ పాతూరి నాగభూషణం గారు అమ్మాయి ఇవాళ రావి శారద గారు రావాలి, ఆమె కొంచెం అస్వస్థతతో హాస్పిటల్కి వెళ్ళడం మూలాన వారు రాలేకపోయినారు. నాతో చిరకాలంగా పనిచేస్తున్నటువంటి పత్రికా ప్రతినిధి బాయన శేఖర్ బాబు గారు నేనేంటో, నా విషయాలు ఏంటో ఆయనకి తెలుసు. 2023 డిసెంబర్లో జరిగిన అనివార్య కారణాలు ఆయన వెళ్ళకపోవటం ఎక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మనందరి ముందు ఆయనకి అభినందనగా తెలియపరచడం మన అదృష్టంగా మనం భావించుకుంటున్నాం. కాబట్టి మన శంకర్రావు గారికి తెలుగు వెలుగు అనేటువంటి అవార్డు ఇచ్చి విజయవాడకు తీసుకొచ్చి మనందరి ముందు ఆయనకి సన్మానం చేశారు. అది మనందరికీ చాలా ఆనందంగా ఉంది. నిజంగా డోగిపర్తి శంకర్రావు గారితో ఆయనతో పనిచేయడం మా అందరికి కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. డోగిపర్తి శంకర్రావు గారు నిజంగా మాకు ఇన్స్పిరేషన్. ఆయన ఇలాగే 10 కాలాల పాటు ఉండి శతవర్షాలు కూడా కంప్లీట్ చేసుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.